కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యా లగ్నము లేదా కన్యా రాశి వీరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు దశమ స్థానంలో ఉండేటువంటి గురువు ఏకాదశంలోకి జూన్ 2వ తేదీ నుంచి వస్తున్నాడు. ఆ జూన్ 2వ తేదీకి ఏకాదశంలోకి వచ్చినటువంటి గురువు ద్వాదశ స్థానంలో ఉండే కేతువుని మీట్ అవుతాడు. నవంబర్ 1 నుంచి 25 రోజుల పాటు కలిసి ఉంటారు వారిద్దరు. దాని తర్వాత కేతు కూడా లాభంలోకి వెళ్ళిపోతాడు. 12లో ఉండే గురువు ఇంకో 45 రోజుల పాటు ఉండి మళ్ళీ లాభంలోకి వెళ్ళిపోతాడు. మరి దీనివల్ల మీకు కలిగే ఫలితాలు, దేశకాల పరిస్థితుల్లో జరిగేటువంటి ఫలితాలు, మీకు ఎటువంటి విషయాల్లో బాగుంటుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ కన్యవారికి చూసుకున్నట్లయితే లాభంలోకి ఏ గ్రహం వచ్చినా మంచిదేనండి. శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ మంచివే లాభంలో. అయితే ఇక్కడ మనకి లాభంలోకి ఫలానా గ్రహం వచ్చింది, లాభం ఇస్తుంది, ఫైన్. ఆ గ్రహం ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక మనం చూడండి, ఎవరో ఫలానా మీకు ఇన్ని డబ్బులు కట్టండి మీకు ఇన్ని ఇస్తాము అని అంటూ ఉంటారు. జెన్యున్గా ఇచ్చేవాడైతే మనకు లాభం. అలా కాదు, లక్షకి 50,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, 30,000 ఇస్తాం వచ్చాము అనే వాళ్ళు ఉంటారు. దాన్ని నమ్మి డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు. కొన్ని వాళ్ళ లక్షలు కోట్లు పోయాక బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడు జరుగుతుంది? వచ్చిన పర్సన్ కనుక ఫ్రాడ్ అయితే అది జరుగుతుంది. అలాగే ఇక్కడ గురువు లాభంలోకి వచ్చాడు, కానీ ఆ గురువు వెనకాతలు ఉండేటువంటి గ్రహాలను మనం పరిశీలన చేయాలి. శని రాహువులు అంటే తెలియని ఒక మాయ మూలంగా ఏదో లాభం వస్తుందనేటువంటి భావనతో మనకి ఇబ్బంది కలగనుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని చూసి జాగ్రత్తగా పలానా వాళ్ళు పలానా లాభం వచ్చేది అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే తొందరపడకండి. 1-4 సార్లు అజన్యునా కాదా అనేటువంటి తెలుసుకోండి. అలాగే 12వ స్థానంలో కేతువు దగ్గరికి కూడా గురువు వస్తున్నాడని చెప్పుకున్నాను నవంబర్ నుంచి. ఇదేంటంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్, గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలకి ఇది కొంతవరకు మీకు దాని ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అంటే అట్లాగా 12లో ఉండేటువంటి కేతువు ఏదైతే ఉందో ఆ కేతువు మూలంగా గతంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో స్ట్రక్ అయిపోయినటువంటివి కొంత ఫ్రీ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి, మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటుంటారు, కానీ అది ముందుకు కదలదు. కానీ ఎప్పుడైతే సప్తమాధిపతి యొక్క వీక్షణ కర్కాటకంలోకి వచ్చి ఉంటుందో వివాహం విషయంలో కూడా కొంత అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. అయితే మీకు వివాహం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేయండి. మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగా ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు ఉలవలు దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది? ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిషం అని ఒకటి ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగ గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్క చేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి,
అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి అట్లా ఎట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాను. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినాక కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,00,000 ఉందనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా ఆశతో, పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20-30 వేలు ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి, ₹1,00,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది, అది కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేం, ఇంకా సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో, కొడుక్కో, మనవడకో, ఇంకోటి ఏదో ఫంక్షన్ అను. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక ప్లేస్ మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు
వైరస్లు రోగాలు వస్తాయని. మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే నమః.